గార్గే గారు, ఈ మధ్య నేను సోషల్ మీడియాలో నేను ఒక వార్త చూశాను. ఈ గ్రహణం తర్వాత వారం రోజులకు గురుగ్రహం వెనక్కు నడుస్తుంది అంటున్నారు. ఇది నిజమేనా? గురుగ్రహం వెనక్కి నడిచేది ఏంటి? ఇప్పుడు ప్రతి గ్రహానికి వక్రం ఉంటుందండి. ఇప్పుడు మనం బస్సులో పోతుంటామండి, దేనికో ఇలా చూస్తే బస్సు 100 కిలోమీటర్ స్పీడ్ పోతున్నకో చెట్టు పరిగెడుతుంటాయి. అవును, స్పీడ్గా మనకు తెలుస్తుంటుంది, కనబడుతుంటాయి. అలాగే మనకి ఎప్పుడు కూడా అవి వెనక్కి నడవు, బస్సు ముందుకు వెళ్తుంది. దీన్ని రెట్రోగ్రేడ్ అంటారు. అయితే ఇది గురుగ్రహాన్ని గురించి మనం ఉచితంగా కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుచేతనంటే గురువు రేపు అక్టోబర్ 9వ తేదీన వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. మృగశిర నక్షత్రంలో ఆయన సంచారం 2వ పాదంలో చేస్తున్నటువంటి గురువు రెట్రోగ్రేడ్ అవుతాడు. ఓకే, ఆ రెట్రోగ్రేడ్ అనేది అకార్డింగ్ సన్, అది కొంచెం చాలా పెద్ద సబ్జెక్టు. ఓకే, మామూలు పరిభాషలో చెప్పాలన్న కష్టం. అందుకే ఎగ్జాంపుల్ ఏంటంటే మనం వెళ్తుంటే చెట్లు పరిగెడుతుంటాయి కదా అని, చెట్లు పరిగెత్తవు, మనం ముందుకు వెళ్తుంటాం. కనుక ఈ జ్యోతిష పరిభాషలో వక్రము అంటారు, అది వెనక్కి రావటము అని రెట్రోగ్రేడ్ అంటారు. ఓకే, అది ఫిబ్రవరి 9వ తేదీ దగ్గర నుంచి రేపు అక్టోబర్ 9 నుంచి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 4వ తేదీ వరకు అంతకాలం పాటు వక్రం ఉంటుంది. అయితే ఇక్కడ మనం కాసేపు రాజకీయాల గురించి కూడా మాట్లాడుకుందాం.